అందరికీ జైపీ. వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో శ్రీరాముల వారి పైన, సీతాదేవి వారి పైన, లవకుశల పైన, లవకుశల యొక్క పుట్టుక పైన ఒక వ్యక్తి చేసినటువంటి పోస్టు ఫేస్బుక్ వేదికగా చాలా చర్చకు దారితీస్తుంది. ఆ పోస్ట్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, ఏ పోస్ట్ చేసినాడు అనేది ఒక్కసారి పైన ఉన్నటువంటి ఈ పోస్ట్ ని చదవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, నోటి నుండి చెప్పడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ పదాలలో ఉంది. లకారాలు ఉపయోగించి, ముకారాలు ఉపయోగించి అతను రాసినటువంటి రాత చాలా అభ్యంతరకరంగా శ్రీరాముని పైన సీతాదేవి యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ ఈ వ్యక్తి పోస్ట్ చేసినాడు. ఈ వ్యక్తి ఏ ఊరు అంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందినటువంటి ఫేస్బుక్ లో ఆయన పేరు సలాం అనేటువంటి పేరు. ఈ సలాం అనేటువంటి వ్యక్తి ఈ విధంగా రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇది హిందువుల పైన, హిందూ మనోభావాల పైన, సాక్షాత్తు హిందువులందరికీ ఆరాధ్యమైనటువంటి శ్రీరాముడిని, సీతాదేవిని అవమానపరిచినట్టు కాదా? అంటే హిందువులు చేతగాని వాళ్ళని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే మీరు ఏం మాట్లాడినా తీసుకుంటారు, ఎవరు ఏమనరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏ ధైర్యంతో ఇలాంటి రాతలు రాస్తున్నారని చెప్పేసి దండోరా మీడియా ప్రశ్నిస్తుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ దేశం మొత్తం ఆరాధించేటువంటి వ్యక్తి శ్రీరాముల వారు క్యారెక్టర్లో. ఒకవేళ శ్రీకృష్ణుని ఎవరైనా ఏమన్నంటే తట్టుకోగలుగుతారు, ఇతర దేవుళ్ళని ఏమైనంటే తట్టుకోగలుగుతారు, కానీ సీతాదేవిని కానీ శ్రీరాముని కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతగా ఆరాధిస్తారంటే అంతగా ఆరాధిస్తారు. ఇలా పోస్ట్ చేసినటువంటి వ్యక్తిని హిందూ సమాజం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి అతన్ని ఇంటి దగ్గరికి పోయేసి అతనికి చేయాల్సినటువంటి బడిత పూజ చేసింది. అదే విధంగా ధర్నా చేసినారు, అతని పైన కేసు కూడా కట్టినారు. ఈ వ్యక్తి ఇలా రాయడానికి ఏమంత దేవుని పైన ఇలా రాయడానికి, ఇలా మాట్లాడడానికి, అంత అసహ్యమైనటువంటి పదాలు ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఎవరేమనలేరైనా హిందువులందరూ చేతగాని వాళ్ళని హిందూ సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు, ప్రతి ఊర్లో 80% మంది హిందువులు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో 80% మంది హిందువులు ఉన్నారు. హిందూ సమాజంలో దేవుళ్ళని ఇంత అవమానంగా మాట్లాడితే రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. మీ దేవుణ్ణి ఏ హిందువు కూడా ఏ రోజు కూడా అవమానపరచలేదే. అల్లాని ఏ రోజు ఏ హిందువు కూడా అసభ్య పదాలతో, అసభ్య పదజాలంతో అవమానపరచలేదే. మీరెందుకు ఇలా చేస్తున్నారు? చేయాల్సిన అవసరం ఏంటి? ఈ దేశంలో మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా మీరు బతుకుతున్నారంటే ఈ దేశం రాసినటువంటి రాజ్యాంగం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల ఐక్యత, హిందువుల యొక్క మంచి మనసు కాబట్టి మీరు ఇంకా ఈ దేశంలో ఇలా ఉండగలుగుతున్నారు. అదే హిందువులు కన్నా ఒక్కసారి కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారు? ఒకవేళ సరైన టైంలో పోలీస్ వ్యవస్థ ఆ వ్యక్తి తప్పు చేసినా అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసింది కాబట్టి, రక్షణ కల్పించింది కాబట్టి సరిపోయింది. లేకుంటే పరిస్థితి ఎలా ఉంటది? కాబట్టి సీతాదేవి పుట్టుక పైన, లవకుశల యొక్క పుట్టుక పైన నోటితో చెప్పలేనటువంటి పదాలు వాడడం ఎంతవరకు కరెక్ట్? ఏమైనా అంటే హిందూ ముస్లింల ఐక్యత దెబ్బతీస్తున్నారు, ముస్లింలు అంటే హిందువులకు పడదు, ముస్లింలు అంటే హిందూ సమాజం ఒప్పుకోదు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇలాంటి పోస్టులు, ఇలాంటి పదాలు, ఇలాంటి లకారాలు ఉపయోగించి హిందూ దేవుళ్ళకు చెప్తే హిందువులు ఊరుకుంటారా? హిందూ మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఊరుకుంటారా? విశ్వ హిందూ పరిషత్ ఊరుకుంటుందా? బజరంగ్ దళ్ ఊరుకుంటుందా? శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఊరుకుంటుందా? రాబోయే కాలంలో ఇలాంటి రాతలు రాకుండా చూసుకుంటే అతనికి మంచిది.